హాయ్ అండి, నమస్కారం. ఈరోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి చెప్పబోతున్నాను. యంగ్ టైగర్ చిన్న వయసులోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం జరిగింది. అక్కడి నుంచి మొదలైన తన ప్రస్థానం ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లోకి వెళ్ళడం జరిగింది. రీసెంట్ గా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో తన పాదం మోపి అక్కడ హృతిక్ రోషన్ తో సినిమా చేయబోతున్నాడు. బాలీవుడ్ షేక్ అవబోతుంది. కానీ కొన్ని సినిమాలు మాత్రం మన ఎన్టీఆర్ ని ఇండస్ట్రీలో లేకుండా చేశాయని చెప్పొచ్చు. అసలు ఇండస్ట్రీలో ఉంటాడా, సినిమాలు చేస్తాడా లేదా అనేది రూమర్స్ కూడా మొదలయ్యాయి. కానీ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తన టాలెంట్ ని నిరూపించుకుంటూ తన డాన్స్ తో, తన యాక్టింగ్ తో, ఆల్రౌండర్ 360 డిగ్రీస్ యాక్టింగ్ తో ఇప్పుడు పాన్ ఇండియన్ లెవెల్లో RRR తో హిట్ అందుకొని బాలీవుడ్ లో బడా హీరోతో సినిమా చేయబోతున్నాడు. ఇప్పుడు మన ఎన్టీఆర్ గురించి తెలియని వారు ఉండరు. ఎందుకంటే హాలీవుడ్ లో కూడా తన సత్తా ఏంటో నిరూపించడం జరిగింది. మీరు ఎన్టీఆర్ ఫ్యాన్సా? అయితే నాకు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎన్టీఆర్ టాలెంట్ ఏంటో మీ అందరికీ తెలిసే ఉంటుంది. కొన్ని సినిమాలు తనని కిందికి దిగజార్చిన, కానీ కొన్ని సినిమాలు మాత్రం తన యాక్టింగ్ తో, తన మాస్ యాక్టింగ్ తో, తన డాన్స్ తో, తన నటనతో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా, పాన్ ఇండియన్ స్టార్ గా, ఇండియాని అంటే బాలీవుడ్ ని తలదండే స్థాయిలో ఈ రేంజ్ కి రావడం అంటే మాటలు కాదు. తను మొదలుపెట్టిన ప్రస్థానం ఆది సినిమా నుంచి తను సింహాద్రి, యమదొంగ ఇలాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకొని RRR తో ఇంత స్టార్ ఇమేజ్ ని సంపాదించుకున్న మన ఎన్టీఆర్ కి ఒక్కసారి మనం సెల్యూట్ చేద్దాం. మీరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఒక్కసారి ఒక్కరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎన్టీఆర్ గురించి మరిన్ని అప్డేట్ తో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఓకే, బాయ్.